హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఈజీ రెసిపీ. చూడండి మనకి పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా బాగుంటుంది రోటీలోకి. మరి మనం ఈ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనము 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాము. అలాగే ఫ్రెష్‌గా కొత్తిమీరని కూడా తీసుకోవాలి. రోటీలో ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని, అల్లం ముక్కల్ని, కొత్తిమీరని ఇలాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకున్నాం కదా! అదే దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. మనం ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఈ కర్రీ మనం వచ్చేసి మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలనేటివి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు మనం దంచుకున్నాం కదా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అది ఒక స్పూన్ మరీ మెత్తగా నూరుకోకూడదు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఉల్లిపాయల్ని కొంచెం వేగనిచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత మనం నూరుకున్న పేస్టుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ఫ్రెష్‌గా దంచుకున్నాం కదా! ఆ స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఎప్పుడైనా వంటల్ని చేసుకోవాలి. త్వరగా అయిపోతుందని చెప్పి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తే మనకి సరిగా ఉడకదనమాట. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మనం పసుపు వేసుకున్నాం కదా! ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి అనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలి. ఇలా కారం పొడి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక పించ్ ఆఫ్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. మనం మసాలాలు ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలని దంచి వేసుకున్నాం కదా! కారంగా అనిపిస్తుంది. మనం వేసుకున్న మసాలాలన్నీ ఇందులో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇవి మసాలాలు వేసుకున్నాం కదా! వాటికి రుచికి రావడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత వీటన్నింటిని మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ లేదా ఇంకొక స్పూన్ కూడా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం మసాలాలన్నీ వేసాం కదా! అందులో కలిసిపోయేటట్టుగా మంచిగా పెరుగు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు పెరుగు మొత్తం ఇందుట్లో కలిసిపోయింది. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకు పెరుగు అనేది కరిగి ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలాలి. అప్పుడే మనకు పెరుగులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా కూర టేస్ట్‌గా వస్తుంది. చూడండి ఇప్పుడు నాకు ఒక 2 మినిట్స్‌కి మొత్తం పెరుగు అనేది ఇలా మంచిగా కుక్ అయిపోయిందనమాట. నేను గ్రేవీ కోసమని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అది మీ ఇష్టం అండి. వాటర్ యాడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ వాటర్ యాడ్ చేస్తే కొంచెం ఇంకా మనకు కర్రీ అనేది గ్రేవీగా చాలా బాగుంటుందనమాట. మనం వాటర్ వేసుకున్నాం కదా! ఈ వాటర్‌ని మంచిగా వాటర్ వేసుకున్నాం కదా! ఈ వాటర్ వల్ల మనకు పెరుగులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వాటర్‌ని మరిగించుకోవాలి. తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మనం వెంటనే కలపకూడదు. పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి మెల్లిగా కలుపుకోవాలి పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత. అలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనకెంతో రుచికరమైన టేస్టీ అయిన నోరూరించే దాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి చూడ్డానికి చాలా బాగుంది కదా! అంతే టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందో. నేను చపాతీ చేశాననమాట పన్నీర్‌లోకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చేయబోయే రెసిపీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.